హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాగి రొట్టెని ఇంట్లోనే ఇలాగ మెత్తగా స్మూత్గా తయారు చేసుకోవడానికి నేను చెప్పే చిట్కాలను అయితే ఫాలో అవ్వండి. రాగి రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన భావన కూడా కలిగిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలి అనంటే ఈ రాగి రొట్టెను మీ ఆహారంలో ఖచ్చితంగా అయితే చేర్చుకోండి. డైలీ నైట్ టైం కానీ డే టైం కానీ ఏదో ఒక టైంలో ఈ రాగి నుంచి తీసుకున్న వస్తువు ఏదైనా కానీ మనం అయితే తీసుకోవాలన్నమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక కప్పు రాగి పిండిని మనం గ్యాస్ మీద ఇట్లాగ ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇది మొత్తం కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని రాగి పిండిలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని దాంతోని ఒక కప్పు రాగి పిండికి నేను 1.25 కప్పు వాటర్ అయితే వేస్తున్నాను. సో వాటర్లో మొత్తం కూడా పిండి మిక్స్ అయ్యేటట్టు ఇలాగ గెరటితో తిప్పుకుంటూ కూడా మనం పిండిని కూడా మొత్తం మిక్స్ లాగా చేసేసుకోవాలన్నమాట. సో ఇది మొత్తం పిండి కలిసేసిన తర్వాత మనకు రాగి పాలలాగైతే తయారవుతుంది. సో మనం అప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని పిండి అంతా కూడా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. సో ఇట్లాగా మనం గెరటితో తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడగంటే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం తిప్పుకున్న తర్వాత ఇట్లాగా రాగి ముద్దలాగా అయితే తయారైపోతుంది అనమాట. దీన్ని పక్కన ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా అయితే చల్లారనివ్వాలి. డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి ఈ రాగి రొట్టె అయితే చాలా మేలు చూస్తుంది. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఈ రాగి ముద్దలో మనం కట్ చేసుకున్న చిన్న చిన్న ఆనియన్ పీసెస్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెము, అలాగే కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని అయితే ఇట్లాగ వేసుకోవాలి. దీంతో టేస్ట్కి తగ్గట్టు ఒక పించ్ సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ కూడా మనకు ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో మిక్స్ అయ్యేటట్టు మనం అయితే కలుపుకోవాలి. ఇన్ కేస్ మీకు వాటర్ ఎక్కువ అయ్యింది అనే ఫీలింగ్ మీకు వచ్చింది అని అంటే కొంచెం గోధుమ పిండి అయితే వేసుకొని మీరు యాడ్ చేసుకొని అయితే కలుపుకోవచ్చు. సో గోధుమ పిండి మనం తక్కువగా యాడ్ చేస్తాం కాబట్టి పూర్తిగా రాగి రొట్టె టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. జస్ట్ మనం దీంతో తడిపోవడానికి మాత్రమే గోధుమ పిండి అయితే యాడ్ చేస్తున్నాము. ఇది జస్ట్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ మాత్రం యాడ్ చేస్తే సరిపోతుందన్నమాట. సో మొత్తం కూడా పిండిని ఇట్లా కలిపేసి రాగి ముద్దనైతే తయారు చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న రాగి ముద్దని నేను 4 ఈక్వల్ పార్ట్స్ లాగా అయితే చేసుకుంటున్నాను. సో రాగి రొట్టె మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే ఇట్లాగా ముద్దలు చేసేసుకొని సెపరేట్గా చేసేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు రాగి రొట్టె వత్తడానికి మనకు చపాతీ పీట అయితే ఉంటుంది కండి. ఆ పీట అయితే తీసుకొని ఒక డ్రై క్లాత్, కాటన్ క్లాత్ తీసుకొని పూర్తిగా వాటర్లో తడిపేసి ఇట్లాగా ఈ పీట మీద అయితే వేసుకోవాలి. మనం రొట్టె ఎప్పుడు చేసినా కానీ ఈ క్లాత్ అయితే తడిపైతే వేసుకోవాలి. సో ఇప్పుడు ఒక రాగి ముద్దను తీసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మనం చేత్తో అయితే ప్రెస్ చేసుకోవాలి. రొట్టె చేయడం రాని వాళ్ళైతే ఇట్లాగా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఫస్ట్ చిన్న చిన్న రొట్టెలు అయితే తయారు చేసుకోండి ముందు. సో మొత్తం కూడా ఇట్లాగా ప్రెస్ చేసిన తర్వాత మనకు రౌండ్గా రాలేదు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు సో వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మనం క్లాత్తో ఎడ్జెస్ని ఇట్లాగా ఫోల్డ్ చేసేసి మొత్తం కూడా ఫోల్డ్ చేసి మళ్ళీ ప్రెస్ చేసాము అని అంటే మనకు కరెక్ట్గా రౌండ్ షేప్లో కూడా వస్తుందన్నమాట. మనం మళ్ళీ సెపరేట్గా ఏ క్యాప్సో తీసుకొని రౌండ్గా కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది చాలా హెల్ప్ఫుల్ అండి మనకు రౌండ్గా రావడానికి. సో నేను చూపిస్తున్న విధంగా మళ్ళీ మనం ఇట్లాగా చేత్తో తట్టుకున్నాము అంటే రౌండ్గా అయితే వస్తుంది. సో ఈలోపు మనం పొయ్యి మీద పెనం అయితే పెట్టుకొని దాన్ని అయితే హీట్ చేసేసుకోండి. సో మనకు రొట్టె అయితే రెడీ అయిపోయింది. పెనం హీట్ ఎక్కిన తర్వాత మనం పెనం మీద ఇట్లాగ మెల్లగా మనం ఏ క్లాత్ అయితే తీసుకున్నామో ఆ క్లాత్ని ఇట్లాగ బోల్ ఇచ్చి మెల్లగా మనకు పైన లేయర్ అయితే పీకేయాలన్నమాట. సో అప్పుడు మనకు రొట్టె ఇరిగిపోకుండా అండ్ క్లాత్కి అంటుకోకుండా పెనం మీద చక్కగా పడుతుంది. ఫస్ట్ అయితే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. మనం దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్ యాడ్ చేసాం కాబట్టి మనకు ఇది సప్పగా కూడా ఏమనిపించదు, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఒక సైడ్ కాలిన తర్వాత మనం ఆయిల్ కానీ లేదంటే గీ కానీ అప్లై చేసేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా ఒకటే టేస్ట్ అయితే ఉంటుంది. ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్కి టర్న్ చేసుకొని ఆయిల్ కూడా అప్లై చేసేసుకొని ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ కూడా ఈవెన్గా కాలేటట్టు అయితే చూసుకోవాలి. ఇట్లాగా మనకు పూర్తిగా మాడిపోదండి, జస్ట్ పైన బబుల్స్ లాగా అయితే తయారైపోతుంది. సో ఆ స్టేజ్లోనే మనము ఈ రొట్టెనైతే తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవచ్చు.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం టైం అయితే పడుతుంది. బట్ ఏంటంటే మనకు స్టార్టింగ్లో రొట్టె మొత్తం కూడా కాలుతుందనమాట. సో ఇట్లాగా రెడీ అయిన రొట్టెని మనం ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు సెకండ్ టైం రొట్టె చేస్తున్నప్పుడు కూడా మనం సేమ్ అదే క్లాత్ను తడిపి మాత్రమే వేసుకోవాలి. తడపకుండా వేసుకున్నాము అంటే పిండంతా కూడా క్లాత్కి అయితే అంటుకోపోతుంది. సో ప్రతిసారి మనం రొట్టె ప్రెస్ చేసేటప్పుడు క్లాత్ని మనం తడి చేసేసి వాటర్ అంతా పిండేసి దాని తర్వాత ఇట్లాగైతే మనం రొట్టె అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో అన్నీ ఇదే విధంగా అన్నమాట. మనము ప్రెస్ చేసేసుకొని ఎడ్జెస్ని ఇట్లాగ ఫోల్డ్ చేసుకొని రౌండ్గా మళ్ళీ ప్రెస్ చేసుకొని దాన్ని పెనం మీద వేసుకొని కాల్చుకోవడమే అనమాట. సో సైజెస్ మీ ఇష్టము, పెద్దవి కావాలంటే పెద్దవి, లేదంటే చిన్నవి కావాలంటే చిన్నవి వేసేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో హెల్దీగా ఉన్నటువంటి ఈ రాగి రొట్టెలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే. చాలా స్మూత్గా ఉంటుంది, పిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు అనమాట. సో ఇంత స్మూత్గా ఉంటే మనం ఎన్ని చేసుకున్నా కూడా మనకు అట్లాగా వెళ్ళిపోతూ ఉంటాయి కదా. ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీ ఇంట్లో పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రతిరోజు ఇట్లాగ చేసి పెట్టండి, హెల్త్ కూడా చాలా బాగుంటుందన్నమాట. దీంతోకి మనం కర్రీస్ ఏదైనా యాడ్ చేసుకొని తింటే పొట్ట అయితే ఫుల్ అయిపోతుంది. సో ఆనియన్స్, పచ్చిమిర్చి మొత్తం కూడా మనకు కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.